నీ భక్తికి ప్రసన్నురాలే ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణమి వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవించి నీ కోరికలు నెరవేర్చనని చెప్పింది. చారుమతి ఆనందంగా శక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకైనం జననే పుణ్యమతే శరణ్యే త్రిగందేవి విష్ణువక్ష లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చి విషయం గురించి వచ్చింది. కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయములను అత్త మామలను ఇరుకు పొరుగు వారితోనూ చెప్పింది. శ్రావణ మాసములు అనగానే వరలక్ష్మీ వ్రత సంప్రదాయంగా చేయమని చెప్పింది. చారుమతి చెప్పినట్టు నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత మీరు ఎవరు ఎదుర్చినా శ్రావణ మాసం వచ్చింది. ఈ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజే తెల్లవారుజామున లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఈ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోక పూజన నారాయణ ప్రియ చేసిన భక్త భోజాలతో బంధువులతో కలిసి భుజించాక వాహనంతో స్త్రీలు తమ తమ ఇండ్లకు పోయారు. ఆ రోజు నుంచి చారుమతి పాటు పలు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయని, ఇది సౌభాగ్యదాయకం, సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వతా రక్ష చూస్తుందని పార్వతీదేవికి శివుడు చెప్పాడు. కథ సమాప్తం. అండగా ఈశ్వరుడు వరలక్ష్మీ వ్రతం పార్వతీదేవితో ఇట్లనెను. ఈ కథను సౌనికాది మహర్షులకు సూత పౌరుకొని చెంపుడు. స్త్రీలకు వరలక్ష్మీ వ్రత సౌభాగ్యం కలుగున చేసింది. ఈ శుభకార్యంలో వ్రతాన్ని శ్రావణ పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెబుతాను, శ్రద్ధగా విను. మగధం దేశంలో కుండినంబు అనే పట్టణంలో చుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె దైవగా భావించుకుని ప్రతిరోజు వచ్చేంతలు ఇచ్చా అన్నం కూడా ఎక్కినారు. ఓం వరరోహే నమః, ఓం విశ్వాస్నే నమః, వసుంధరాయ నమః, ఓం ఉదరాయగే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకరాయ నమః, ఓం